ఆదరణ సిలువే నాకు శరణము శరణము సరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై బరువైన సిలువను మోయలేక తడబడుచు సుడిపడుచు నా పాపముకై కలువరికి తరవీపునా భారముతో సిలువను మోసెను కలువరికి తరవీపునా భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువే నాకు శరణము శరణము సిలువే నాకు బలము ఎంతో బలము సిలువయోతనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ సిలువయోతనే నాకు రక్షణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ ఆ సిలువే నాకు ఆదరణ. దేవునికి స్తోత్రం. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకున్నాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడును అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఎలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలోకి తన ఆశీస్సులు జోడిచేయను గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మరొక మారు ప్రభువా మీ సన్నిధిలోకి వచ్చి మీ నామాన్ని ఘనపరచడానికి స్తుతించడానికి అయా మీరు మా పట్ల చేసినటువంటి త్యాగానికి కృతజ్ఞతగా మిమ్మల్ని కొనియాడడానికి ప్రభువా మా యొక్క కృతజ్ఞతను ప్రభువా మీకు తెలియజేయడం కోసం అయా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రం. ఈ సమయంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చిన అదేంటంటే మీరే నేరుగా మాతో మాట్లాడే సమయం ప్రభువా. కనుక నేను అల్పుడను అయోగ్యుడను ప్రభువా, నేను బలహీనుడిని ప్రభువా. ముందుగా నా దోషముల ప్రార్థనలు మన్నించమని ప్రార్థిస్తున్నాను. అయా మీరు రంగం మీదకి రండి ప్రభువా. చదువుకున్న వాక్య భాగం నుంచి మీరే మాట్లాడండి అయా నా తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి కూడా అయా నా తండ్రి ఆ వాక్యం వలన అయా నా తండ్రి వారి హృదయం మారినట్లుగా మీరే సంధించమని ప్రార్థిస్తున్నాను. అలాగే శబ్ద యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో ప్రభువా వారి హృదయాలను కూడా కదిలించమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ప్రణాళిక ఏమిటో వారికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క చిత్తం ఏమిటో వారికి బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. తద్వారా మీ బిడ్డల్ని మీరు ఆకర్షించండి ప్రభువా. అయా నా తండ్రి మీ రక్షణ కార్యం ఇక్కడ జరిగించమని ప్రార్థిస్తున్నాను.
సహాయం చేయండి ప్రభువా. ఆది నుంచి అంతం వరకు ఇక్కడ ఉన్న సమస్త వాతావరణాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీరు ఈ రంగం మీదకి వచ్చి అయానతని మాతో మాట్లాడమని మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈరోజు పక్క వీధిలో కోట ఉందని మనకు తెలియదు, కానీ మనం మరి మొన్న ఆదివారం అనుకున్నాం కాబట్టి పెట్టాము. సో ఏదైనప్పటికీ దేవుని చిత్తం ఆ విధంగా ఉంది. ఆమేన్. సో మనం మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఆమేన్. సో ప్రతి దినము కూడా మనం వాక్యము వినాలి. ఎందుకనంటే మన శరీరానికి ప్రతిరోజు ఆహారం ఎలాగ అవసరమో, భౌతిక సంబంధమైనటువంటి ఆహారము, రాయి వెనకాల రాయింది. హల్లెలూయా. సో మన శరీరానికి ఆహారం ఎలాగ అవసరమో మన ఆత్మకు కూడా మరి ఆత్మీయ ఆహారం అంతే అవసరమైనది. మరి ఆహారం తినకపోతే మనం ఒకరోజు తినకపోతే మనకి నీరసం వస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం వినకపోతే, దేవుని యొక్క వాక్యం తినకపోతే ఆత్మ కూడా బలహీనపడిపోద్ది. కాబట్టి మరి ప్రతిరోజు కూడా మరి వాక్యాన్ని వినవలసినటువంటి అవసరం ఉంది. అయితే అనుకోవచ్చు ప్రతిరోజు ఎక్కడ ఉంటామండి వాక్యం అని చెప్పి అంటే, ఇప్పుడు సోదరి సోదరులారా, మనం ఏ సమయంలో జీవిస్తున్నాం అంటే, ఇక ఈ రోజైనా సరే రేపైనా సరే యేసుక్రీస్తు ఎప్పుడైనా సరే రావచ్చు అనేటువంటి సమయంలో మనం జీవిస్తా ఉన్నాం. కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా సరే అప్పుడు సిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం వాక్యంలో ఎల్లప్పుడూ కూడా మన సహవాసం చేస్తూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. సో అప్పుడే మన యొక్క ఆత్మ అనేది బలపడుతుంది, మన యొక్క విశ్వాసం అనేది స్థిరపడుతుంది. సో ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వస్తాడో ఆయన ఎదుర్కోవడానికి కావలసినటువంటి విశ్వాసం మనకి ఉంటుంది. కాబట్టి మరి వాక్యాన్ని ఎక్కువగా వినాల్సినటువంటి సమయం ఏదైనా ఉంది అని అంటే అది ఈ సమయమే అన్నది. ఆమేన్. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు యొక్క రాకడా సమయం కాబట్టి ఆయనతో పాటు మనం ఎత్తబడి ఆయన కలుసుకునే మధ్యాకాశంలో ఆయన కలుసుకోవాలంటే మన శరీరం మార్పు చెందవలసి ఉన్నది. మన శరీరం మార్పు చెందాలి అంటే చాలా విశ్వాసం అవసరమైనది. ఆ విశ్వాసం మనకు కావాలంటే ఖచ్చితంగా ప్రతి దినము కూడా వాక్యాన్ని మనము ధ్యానించాలా. ఆమేన్. ఎంత ఎక్కువగా వాక్యం వింటే అంత ఎక్కువగా నీకు దేవుడి విశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి మరి వాక్యం వినడానికి మనం ఎల్లప్పుడూ కూడా విసుగు చెందకూడదు. మనం ఎప్పుడు కూడా ఆసక్తిగా ఉండాలి. సో దాన్ని బట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడు, శక్తినిస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు. కాబట్టి మరి సోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నేను మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. చదువుకున్న వాక్య భాగం నుంచి ఈ రాత్రికాల సమయంలో అంశం ఏంటంటే అబ్రహాము యొక్క విశ్వాసం. ఆమేన్. అంశం ఏంటి? అబ్రహాము యొక్క విశ్వాసం. సో అబ్రహాము యొక్క విశ్వాసం ఎలా ఉందో, ఆయన ఎటువంటి కార్యాలు చేశాడో విశ్వాసం ద్వారా అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, అబ్రహాం గురించి ఎందుకు తెలుసుకోవాలండి అనంటే, అబ్రహాము ఎవరంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. అబ్రహాము ఎవరంటే అబ్రహాము క్రైస్తవులందరికీ కూడా ఆయన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. అదేంటండి, అబ్రహాము యూదుడు కదా, అబ్రహాము యూదుడు కదా, యూదుడికి క్రైస్తవులకి లేదంటే యూదులకి అన్యులకి ఏంటి సంబంధం? అబ్రహాం యూదుడైనప్పుడు యూదుడైనటువంటి అబ్రహాంకి మనం ఎలా వారసులు అవుతాం అని చెప్పంటే బైబిల్ ఏం తెలియజేస్తా ఉందనంటే, అబ్రహాము ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనం అబ్రహాముకి వారసులమై ఉన్నాము. ఆమేన్. సో ఇప్పుడే పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన ఆ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరచి ఆయన వాగ్దానం చేసిన నెరవేర్చుటకు సముద్రం రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. దానికి పైన నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని నీవు రాయబడి ఉన్నది. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? అనేక జనాలకు తండ్రి. ఒక్క జనాంగం కాదు, అనేక జనాలకి తండ్రి. అనగా ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తండ్రిని చేశాడంట అబ్రహాముని దేవుడు. ఆమేన్.
తండ్రిగా నియమించి తిని అని రాయబడినది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. సో కాబట్టి నీ సంతానము ఇలాగుండునని చెప్పినప్పుడు నీ సంతానాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం ఎవరంటే ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా ఈ విధంగా ఆండవ కిందకి వస్తే ఎవరు వచ్చారు ఫైనల్ గా అంటే క్రీస్తు వచ్చాడు. హల్లెలూయా. సో అబ్రహాం యొక్క నిజమైనటువంటి రాజ సంతానం ఎవరంటే యేసుక్రీస్తు అన్నాడు. హల్లెలూయా. సో ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశీర్వించబడుతున్నాయి. అబ్రహాం ద్వారా ప్రపంచ దేశాలు ఆశీర్వించబడాల, ఐ మీన్ యాకోబు ద్వారా ప్రపంచ దేశాలు ఆశీర్వించబడలేదు. ఇస్సాకు ద్వారా ప్రపంచ దేశాలు ఆశీర్వించబడాల. ఇస్సాక్కి ప్రపంచ దేశాలకు సంబంధం లేదు, యాకోబుకి ప్రపంచ దేశాలకి సంబంధం లేదు. మరి క్రీస్తుకి ప్రపంచ దేశాలకు సంబంధం ఉంది. హల్లెలూయా. ఎందుకనంటే ఈరోజు మనం ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చింతపల్లి అనేటువంటి ఒక మారుమూల గ్రామంలో మనం నివసిస్తున్నాం. ఈరోజు మనం యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మనము ఎవరి ద్వారా మనం అబ్రహాం గురించి మాట్లాడుతున్నాం, ఎవరి ద్వారా యాకోబు గురించి మాట్లాడుతున్నాం, ఎవరి ద్వారా ఇస్సాకు గురించి మాట్లాడుతున్నాం అంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆమేన్. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో మనం జన్మించినట్లయితే, యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచినట్లయితే దానిని బట్టి మనం ఎవరికి కుమారులమై ఉన్నామంటే అబ్రహాముకి కుమారులమై ఉన్నాము, అబ్రహాముకి వారసులమై ఉన్నాము. అంటే దాని అర్థం అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కేవలం అబ్రహాం యొక్క నడుములో నుంచి వచ్చినటువంటి శరీర సంబంధంగా వారసులైనటువంటి ఇశ్రాయేలుకు మాత్రమే ఆయన ఆ వాగ్దానాలు చెందినవి కాదు, కానీ మనకు కూడా ఆ వాగ్దానాలు చెంది ఉన్నాయి. హల్లెలూయా. సో ఇప్పుడు అబ్రహాంకి ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో అవన్నీ కూడా ఇప్పుడు ఎవరివి? యేసుక్రీస్తు ద్వారా నీవి నావై ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము యేసుక్రీస్తుని బట్టి మనకి తండ్రి అయి ఉన్నాడు. ఆమేన్. అయితే ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటి అన్నది ఇప్పుడు మనం చూడాలి. అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడనంటే, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసులో దేవుడు కనపడి దేవుడు అన్నాడు, ఇదిగో నేను చూపించబోయే దేశానికి నువ్వు బయలుదేరు లే అని చెప్పి అబ్రహాముకి దేవుడు కనపడి చెప్పాడు. చెప్పినప్పుడు ఆ దేశం ఎలా ఉంటుందో అబ్రహాంకి తెలియదు, ఆ దేశం ఎక్కడ ఉంటుందో అబ్రహాంకి తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. అయినా సరే అబ్రహాము దేవుని యొక్క మాటను నమ్మాడు కాబట్టి ఆమేన్. ఆయన ఏం చేశాడంటే అక్కడ నుంచి బయలుదేరి ఆ వాగ్దాన భూమికి ప్రయాణమై వెళ్ళిపోతా ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరా, అప్పుడు దేవుడు ఇంకా ఏమైనా వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, మీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. ఆమేన్. ఆయన ఏమంటున్నాడు? నీ సంతానాన్ని నేను వృద్ధి చేస్తాను. ఎలా వృద్ధి చేస్తాను, ఎంతగా వృద్ధి చేస్తానంటే, ఎవరైనా సరే ఆకాశ నక్షత్రాలు లెక్క పెడితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టచ్చు. ఎవరైనా సరే సముద్రం దగ్గర ఉన్నటువంటి ఇసుక రేణులు లెక్కగా పెట్టగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్క పెట్టచ్చు. ఆమేన్. అంటే ఆకాశ నక్షత్రాల వలె సముద్రం మీద ఉన్నటువంటి ఇసుక వలె నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు తెలుసా? 20 సంవత్సరాల వయసులో వాగ్దానం చేయాల. ఆమేన్. మధ్యలో పెట్టాము, అటు సెంట్రల్ అక్కడ 20 సంవత్సరాల వయసులో వాగ్దానం చేయాల, 30 ఏళ్ళ వయసులో వాగ్దానం చేయాల, 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. అప్పుడు శారాకి వయసు ఎంత? 65 సంవత్సరాలు. అంటే దాని అర్థం ఆల్రెడీ శారాకి మెనోపాజ్ వచ్చి అప్పటికి ఒక 20 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఆమె ఋతుక్రమం ఆగిపోయి కూడా 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పటికే అబ్రహాము ముసలివాడు, శారా కూడా ముసలి అయిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం రవంత కూడా లేదు. అయినా సరే ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. నమ్మటం మాత్రమే కాదు, ఇదిగో దేవుడు చూపించేటువంటి ఆ వాగ్దాన భూమికి వెళదామని చెప్పి ఆ వయసులో తన భార్యను తీసుకుని ఆయన ఏం చేశాడంటే బయలుదేరి ప్రయాణం అయిపోతా ఉన్నాడు. ఆమేన్. అయితే ఆయన ఒక నెల రోజుల తర్వాత శారాని అడుగుతున్నాడు, శారా ఏమన్నా తేడా వచ్చిందా?
ఆమేన్. దేవుడు సంతానం ఇస్తానన్నాడు కదా, ఏమన్నా తేడా కనపడుతుందా అంటే లేదయ్యా అన్నది. ఆమేన్. ఆ తర్వాత 6 నెలలకు ఒకసారి మళ్ళీ అడిగాడంట, అమ్మా ఏమన్నా తేడా కనపడుతుందంటే లేదయ్యా అలాగే ఉందంటే దేవునికి స్తోత్రం, దేవుడు చెప్పాడు కాబట్టి పిల్లల్ని ఇస్తాడు మనకి. ఆమేన్. అలాగే సంవత్సరం అయిపోయింది, సంవత్సరం అయిపోయిన తర్వాత అమ్మ ఏమన్నా తేడా కనపడుతుందంటే లేదయ్యా అలాగే ఉందని చెప్పంటే దేవుడికి స్తోత్రం, దేవుడు చెప్పాడు ఇస్తాడని ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తాడు. ఆమేన్. 10 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు మళ్ళీ ఆ సారాన్ని అడుగుతున్నాడు, అమ్మా ఏమన్నా తేడా కనపడుతుందంటే ఏమీ లేదే అనగానే దేవుడికి స్తోత్రం, ఇంకా ఎక్కువగా దేవుడిని నేను నమ్ముతున్నాను. దేవుడు చెబితే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు అంతే. దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. కాబట్టి 10 సంవత్సరాలైనా సరే నేను నమ్ముతున్నాను దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వగలనని. ఆమేన్. 20 సంవత్సరాలు అయిపోయింది. ఆమేన్. ఇప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే ఆమె అడుగుతుంది, అమ్మా ఏమన్నా తేడా కనపడుతుందా అంటే ఏమంటుంది, ఏమీ లేదయ్యా అని చెప్పంటే దేవునికి స్తోత్రం, టైం గడిచే కొద్దీ ఇంకా దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించి మనకి పిల్లలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆయన ఏమంటాడంటే టైం గడిచే కొద్దీ అది అద్భుతం అవుతుంది. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు ఇస్తానని చెప్పి రేపు ఇచ్చేసేయడం దేవుడు, అది పెద్ద అద్భుతం కాకపోవచ్చు. కానీ 10 సంవత్సరాల తర్వాత అసలు అవకాశమే లేనప్పుడు, ఆమేన్, పిల్లలు పుట్టడానికి అవకాశమే లేనప్పుడు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు పుట్టేందుకు అవకాశం లేనప్పుడు దేవుడు ఇచ్చేయడం కదా అద్భుతం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి టైం గడిచే కొద్దీ ఇంకా ఎక్కువ అద్భుతం అవుతుంది అది అని. అబ్రహాము ఎప్పుడూ కూడా విశ్వాసం అతను బలహీనుడు కాలేదంట. ఆమేన్. అబ్రహాం విశ్వాసం గురించి మనం మాట్లాడుతున్నాం. అబ్రహాం విశ్వాసం ఏంటంటే సోదరి సోదరులారా, ఆయన టైం గడిచే కొద్దీ దేవుని మాటను ఇంకా ఎక్కువ విశ్వసించాడు ఆయన. నిజానికి మనమైతే ఎలా ఉంటామంటే ఈరోజు దేవుడు వచ్చి ఇదిగో నేను స్వస్థపరుస్తున్నాను అని చెప్పి అనగానే ఒక 2 రోజులు ఆగిన తర్వాత మనకేం మార్పు కనపడలేదు అనుకో, అప్పుడు మనం ఏంటంటే దేవుడు నిజంగా స్వస్థపరుస్తాడంటావా? ఆమేన్. 2 రోజులకే. కానీ మనం ఏమంటున్నాం, నేను అబ్రహాం సంతానం అంటున్నాం. ఆమేన్. కానీ అబ్రహాము తన పిల్లలకి దేవుడు పిల్లల్ని ఇస్తారని చెప్పిన తర్వాత పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న తర్వాత కూడా 25 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో ఆయనకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలు 100వ సంవత్సరంలో అబ్రహాంకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. ఆమేన్. అంటే 25 సంవత్సరాలు ఆయన ముసలోడిన తర్వాత 25 సంవత్సరాలు వెయిట్ చేశాడు ఆయన. ఆ 25 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరోజు కూడా ఆయన విశ్వాసంలో బలహీనుడు కాలేదంట. దేవుడు తనకి పిల్లలు ఇస్తాననే నమ్మాడంట. ఎందుకంటే దేవుడు ఒక్కసారి మాట్లాడితే అది ఖచ్చితంగా చేసి తీరతాడంతే. ఆమేన్. కాబట్టి అబ్రహాము ఎప్పుడూ కూడా పరిస్థితుల వైపు చూడాల. తన శరీరం ఉడికిపోతుంది, తన శరీరం ముసలిదైపోయింది, ఈ ముసలాం కూడా ఇంకా ముసలిదైపోయింది. ఆమేన్. శారా ఓకే, ఆమె గర్భం కూడా ఉడికిపోయింది, ముడుచుకుపోయి ఉంటుంది లోపల. ఆమేన్. తన స్తనాలు కూడా పాలు ఇవ్వడానికి వీలుగా ఉండేటువంటి ఆ నరాలు కూడా ఎండిపోయినాయి. ఒకవేళ బిడ్డ పుట్టినా సరే పాలు ఇవ్వడానికి కూడా లేదు, అవకాశం లేదు. ఆమేన్. సో అయినా సరే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే నమ్ముతా ఉన్నాడు ఇంకా. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలా. నిజంగా మన అబ్రహాం సంతానం అయితే చెప్పుకోవటం కాదు, నిజంగా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే మనం అబ్రహాం సంతానం అవుతాం. హల్లెలూయా. ఇంకేమంటే తెలుసా, అబ్రహాం అంట ప్రతి సంవత్సరం బూట్లు డ్రెస్సులు పుట్టబోయే పిల్లాడికి కొంటా ఉన్నాడంట. ఆమేన్. షాపింగ్ చేస్తానంట పోయి 2 ముసలోళ్ళు షాపింగ్ చేస్తుంటే ఏంది ఏ పిల్లలకి ఎవరు మీ బంధువులకి ఎవరైనా కొంటున్నారంటే కాదయ్యా మా పిల్లోడు పుట్టబోతున్నాడు. ఆమేన్. మాకు కుమారుడు పుట్టబోతున్నాడు, ఆ కుమారుడు కోసం ఎన్ని కొంటున్నాం అని చెప్పంటే వాళ్ళందరూ కూడా విచిత్రంగా మెంటలెక్కింది, వీళ్ళకి మైండ్ పోయింది. పిల్లల మీద బాగా బెంగ పెట్టుకుంటున్నారు వీళ్ళు ముసలోళ్ళు. ఈ సమయంలో కూడా దేవుడు మాకు ఇస్తాడని చెప్పి వీళ్ళు అంటున్నారు అంటే వీళ్ళు మైండ్ పోయింది వీళ్ళకని చెప్పి వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. కానీ అబ్రహాం ఎప్పుడూ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. 100 సంవత్సరాల వయసులో కూడా 90 సంవత్సరాల వయసులో కూడా టైం గడుస్తున్న కొద్దీ అబ్రహాంకి విశ్వాసం ఇంకా పెరుగుతానది తప్ప ఆయన ఎప్పుడు కూడా బలహీనుడు కాలేదని బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఆ విధంగానే అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ప్రదర్శించాలా. దేవుడు ఒక మాట చెబితే ఖచ్చితంగా దాని మీద మనం నిలబడాలి.
దాన్ని పట్టుకొని ఉండాలి. సో పరిస్థితులు ఎలా వచ్చినా సరే దాన్ని మాత్రం మనం నమ్మి తీరాలా. హల్లెలూయా. సో పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి, దేవుని వాక్యం చెప్తుందంటే అవన్నీ కూడా అబద్ధం చెబుతున్నాయి అబ్రహాం అంటున్నాడంట. ఆమేన్. నా శరీరం ముసలిదైపోయింది, ఇక నేను పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పంటే అవి అబద్ధం చెబుతున్నాయి. ఆమేన్. సో ఆ శారా గర్భం ఉడికిపోయింది, స్తనాలు ఉడికిపోయినాయి, సో ఆమె ముసలిదైపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదంటే ఆ వృద్ధాప్యం అనేది అబద్ధం చెబుతుంది తప్ప దేవుడు చెప్పేది నిజం చెప్పి నమ్ముతున్నాడు. హల్లెలూయా. సో పరిస్థితులు అబద్ధాలు చెబుతున్నాయి, కానీ దేవుని మాటే సత్యం నమ్మాడు ఆయన. కాబట్టి 100 సంవత్సరాల వయసులో ఆయన బిడ్డని కనగలిగాడు. హల్లెలూయా. సో దేవుడు 100 సంవత్సరాల వయసులో వాళ్ళని దర్శించి వాళ్ళ శరీరాలను మార్పు చెందించి దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుని అబ్రహాముకి కుమారుడిగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ విధంగా అబ్రహాము యొక్క విశ్వాసం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందుకోసమే దేవుడు ఏంటి ఎట్లు ఇచ్చాడు తెలుసు అబ్రహాంకి? విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఈయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. విశ్వసించే వాళ్ళందరికీ కూడా ఎవరు తండ్రి? ఏ తండ్రి. ఆమేన్. అంటే ఆయన విశ్వాసం ఎంత బలమైందో దేవుడు గుర్తించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా, అబ్రహాం యొక్క కుమారులు కుమార్తెలుగా మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆమేన్. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఈరోజు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మవలసి ఉన్నది. ఆమేన్. సో దేవుడు స్వస్థపరుస్తాడన్న విషయం మనం నమ్మాలా, దేవుడు రక్షిస్తాడన్న విషయం మనం నమ్మాలా. ఆమేన్. మీరు అనొచ్చు, అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టేచ్చాడు దేవుడు ఇచ్చాడనంటే అబ్రహాం మంచోడు కాబట్టి ఇచ్చాడండి, నేనంత మంచోడిని కాదు, నేను చాలా పాపాలు చేశాను, అబ్రహాం ఏ పాపం చేయలేదు, నీతిమంతుడు కాబట్టి దేవుడు ఇచ్చాడని చెప్పి మనం అనొచ్చు. కానీ ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ విధంగా పాపులమై ఉన్నామో, మనం ఏ విధంగా తప్పిదాలు చేశామో అబ్రహాం కూడా అటువంటి మనిషి ఉన్నాడు. అబ్రహాం కూడా తప్పిదాలు చేశాడు, కానీ అది కాదు సమస్య. దేవుడు ఇవ్వాలనుకున్నాడు ఆయనకంతే. దేవుడు అబ్రహాం కృప చూపించాడు, కృప ద్వారా దేవుడు తన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని అబ్రహాం పట్ల ఆయన నెరవేరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం అనొచ్చు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని వాగ్దానం చేశాడు, దేవుడు నన్ను రక్షిస్తాడని వాగ్దానం చేశాడు, కానీ నేను చాలా ఘోరమైనటువంటి వాడిని, నేను ఘోరమైన తప్పిదాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను రక్షిస్తాడా, దేవుడు నాకు స్వస్థ ఇస్తాడా అని చెప్పి మనము అనుకోవచ్చు. కానీ కాదు ప్రియ సహోదరి సోదరులారా, దేవుడు ఖచ్చితంగా ఏం చూస్తా ఉన్నాడంటే, దేవుడు నిన్ను చూడట్లేదు కానీ నీకు బదులుగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తుని చూస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం కూడా మన రోగం వచ్చింది, నా రోగం తగ్గాలంటే దేవుడు నన్ను స్వస్థపరచాలా. సో దేవుడు స్వస్థపరచాలంటే నేను చాలా పవిత్రంగా ఉండాలా, నేను ఏ తప్పు చేయకపోతే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, కానీ నేను ఇన్ని పాపాలు చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు స్వస్థపరుస్తాడని చెప్పి మనము అనుకుంటున్నాం. కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చెబుతుంది తెలుసా? దేవుడు నిన్ను రక్షించాలి అంటే, దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే దేవుడు ఎవరేమి చూస్తున్నాడంటే, నీకు బదులుగా అర్పించబడినటువంటి ఒక బలి అర్పణ ఉన్నది, ఆ బలి అర్పణ పర్ఫెక్ట్ గా ఉందో లేదో చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనకు స్వస్థత కావాలి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, తండ్రి నాకు ఈ రోగం ఉంది, ఇదిగో నువ్వు వాగ్దానం చేశావు, ఇదిగో నేను పొందిన దెబ్బల చేత స్వస్థత పొందానని చెప్పి వాగ్దానం చేశావు, ఇదిగో నీ యొక్క రోగాలన్నీ కూడా కుదిర్చే దేవుడిని నేనే అన్నావు, కాబట్టి ఇదిగో నేను పాపం చేశాను, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగాన్ని తీసే ప్రభువా అని చెప్పి మనం అడిగినప్పుడు దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే నిన్ను నన్ను చూడట్లేదు. దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే మనకు బదులుగా బలైనటువంటి యేసుక్రీస్తుని చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరైనా సరే పాపం చేస్తే, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఆ పాప పరిహారార్థంగా ఒక గొర్రె పిల్లని మీరు బలి ఇవ్వాలి. ఆమేన్. సో ఆ గొర్రె పిల్లని బలి ఇవ్వడానికి మీరు ఒక నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి. దానిలో ముడత మచ్చ కళంకం ఏమీ లేకుండా ఉండాలి ఆ గొర్రె పిల్లకి. ఆ గొర్రె పిల్లని తీసుకెళ్లి మీరు ప్రధాన యాజకుడికి ఇస్తే ఆ ప్రధాన యాజకుడు దాన్ని వధిస్తాడు. అయితే ఇటు గమనించండి, పాపం చేసింది ఎవరు? నేను. ఆమేన్. సో నేను పాపం చేశాను, దానికి పరిహారం కావాలి నాకు. యాక్చువల్లీ నేను పాపం చేశాను కాబట్టి నేను చనిపోవాలి. ఆమేన్.
కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే నీకు బదులుగా ఒక గొర్రెపిల్లను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ గొర్రెపిల్లని తీసుకొని నేను యాజకుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు యాజకుడు ఏం చూస్తాడు చూడండి. యాజకుడు నన్ను చూడట్లా. ఆమేన్. యాజకుడు అరే నువ్వేం తప్పు చేశావు అని అడగడంట ఆయన. నువ్వు ఏ పాపం చేశావు అని అడగడం. నువ్వు ఏ పరిస్థితుల్లో చేశావు చూడ్డం. ఆమేన్. నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావు చూడ్డం. ప్రధాన యాజకుడు ఏం చూస్తా ఉన్నాడంటే ఆ గొర్రెపిల్లని చూస్తా ఉన్నాడంట. ఆమేన్. గొర్రెపిల్ల పరిపూర్ణంగా ఉందా? గొర్రెపిల్ల ఏమన్నా లోపం ఉందా? గొర్రెపిల్ల ఏమన్నా కాలురిగి ఉందా? లేదంటే చెవులు ఏమన్నా తేడాగా ఉన్నాయా? లేదంటే ఇంకేదైనా తేడా ఉందా దీనికి అని చెప్పి ఆ గొర్రెపిల్ల పరిపూర్ణంగా ఉందా లేదా చూస్తాడు తప్ప ఈ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి ఈడేం చేస్తున్నాడు చూడట్లేదు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, ఆ గొర్రెపిల్లని పక్కన పెట్టి ఆ ప్రధాన యాజకుడు కనుక ఆ గొర్రెపిల్ల తీసుకొచ్చిన వ్యక్తిని కనుక చూస్తే ఆమేన్ ఆ వ్యక్తి పాపం పోదు. ఆ వ్యక్తికి రక్షణ అనేది ఉండదు. అలాగే ఈరోజు మనం తప్పులు చేసాము, మన పాపాలు చేసాము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీకు బదులుగా నువ్వు చేసిన తప్పులకి నువ్వు చనిపోవాలి, కానీ నీకు బదులుగా ఇదిగో నా కుమారుడిని ఇస్తా ఉన్నాను. ఆమేన్. సో నా కుమారుడిని బలిస్తా ఉన్నాను అని చెప్పి ఇప్పుడు యేసుక్రీస్తుని దేవుడు బలి తీసుకున్నాడు. ఇప్పుడు మనం వెళ్తున్నాం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు సహాయం చేయి, నాకు రక్షణ కావాలి అని చెప్పి మనం అడుగుతున్నప్పుడు ఇప్పుడు దేవుడు ఎవరు చూస్తాడంటే నిన్ను చూడటం. నువ్వేం తప్పు చేసావో చూడట్లేదు. ఆయన యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు బలి అయిపోయినట్టు గొర్రెపిల్ల కదా, ఆయన బలి అర్పణ కదా. సో ఇప్పుడు ఆ యేసుక్రీస్తు పరిపూర్ణంగా ఉన్నాడు కదా చూస్తున్నాడు అంతే దేవుడు. ఆమేన్. సో కాబట్టి యేసుక్రీస్తు ఎలాంటి లోపం లేదు. యేసుక్రీస్తు పరిపూర్ణుడు కాబట్టి ఆ బలి పరిపూర్ణమైంది కాబట్టి ఇప్పుడు ఆ బలిని బట్టి ఇప్పుడు మనం రక్షించబడతా ఉన్నాం. ఆమేన్. కానీ ఒక్కసారి యేసుక్రీస్తుని కాకుండా మనల్ని కనుక దేవుడు చూడటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఎవడు రక్షించబడ్డాడు? ఏ ఒక్కడు కూడా రక్షించబడ్డం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాపం చేస్తున్నాం. ఈ భూమి మీద ఎవడు నీతిమంతుడు లేడు బైబిల్ చెప్తా ఉంది. ఆమేన్. దేవుడు ఒక్కడే నీతిమంతుడు బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఈ భూమి మీద దేవుడు కనుక తప్పులు ఎంచడం మొదలు పెడితే, పాపాలు ఎంచడం మొదలు పెడితే ఎవడు మిగలడం. ఈ భూమి మీద రక్షించబడే ఒక్కడు కూడా ఉండడం. కానీ ఇప్పుడు రక్షణ కార్యం ఏ విధంగా చేస్తున్నాడు దేవుడు అంటే పాపి చూడట్లేదు దేవుడు. ఆమేన్. పాపికి బదులుగా అర్పించబడినట్టు యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడా? నువ్వు రక్షించబడతావు. ఆమేన్. ఆయన పరిశుద్ధంగా జీవించాడా? నువ్వు రక్షించబడతావు. ఆమేన్. ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడా? నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు పరిపూర్ణుడిగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. అంతేగాని మనం తక్కువ పాపం చేసామా ఎక్కువ పాపం చేసామా దాన్ని బట్టిగా దేవుడు మనల్ని రక్షించేది. హల్లెలూయా. యేసుక్రీస్తుని బట్టి దేవుడు మనల్ని రక్షిస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఆ యేసుక్రీస్తు చేసినట్టు త్యాగాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. సో దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే రక్షణ పొందిన తర్వాత ఇక మనం లోకంతో ఎంత మాత్రం కూడా అంటు కాకూడదు. ఆమేన్. నువ్వు రక్షణ పొందకముందు నువ్వు లోకంలో ఉన్నావు. రక్షణ పొందకముందు నువ్వు పాపం చేశావు. రక్షణ పొందకముందు నువ్వు తప్పు చేశావు. కాబట్టే ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చావు. అయ్యా నన్ను రక్షించని చెప్పి అడిగినప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి నిన్ను ఏం చేస్తానంటే దేవుడు నిర్దోషిగా తీర్పు తీరుస్తున్నాడు. నిన్ను నిర్దోషిగా ఎంచుతున్నాడు. సో ఒక్కసారి నిన్ను నిర్దోషిగా ఎంచిన తర్వాత ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే కృతజ్ఞత కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ఇక ఎంత మాత్రం కూడా పాపం జోలికి వెళ్లకుండా, ఇక ఎంత మాత్రం కూడా తప్పుడు పనులు చేయకుండా, ఇక ఎంత మాత్రం కూడా అపవిత్రమైన కార్యాలు చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుడు అంత త్యాగం చేసి ఇచ్చినటువంటి ఆ రక్షణకి మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఇదిగో నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఇదిగో నీకు ఒక దేశాన్ని ఇస్తాను, నీకు ఒక భూభాగాన్ని నేను ఇస్తున్నాను, ఆ భూభాగాన్ని నీకు దేశం అవుతుంది, ఆ దేశంలో నువ్వు నివసించబోతావు, నీ సంతానంతో కూడా నివసిస్తానని చెప్పి అబ్రహాముకి చెప్పినప్పుడు ఇప్పుడు అబ్రహాం దేవుడు ఏమంటున్నాడంటే నీ స్వజనులను విడిచిపెట్టి నువ్వు బయటికి రా. ఆమేన్. సో అబ్రహాము దేవుడు ఎన్నుకున్న తర్వాత అబ్రహాముకి దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ సొంత జనాంగాన్ని విడిచిపెట్టి బయటికి రా,
నీకున్నటువంటి ఇప్పటి వరకు నువ్వు ఎవరితో మధ్యనైతే నివసిస్తా ఉన్నావో, ఏ అపవిత్రమైన ప్రజల మధ్య నువ్వు నివసిస్తా ఉన్నావో, ఏ విగ్రహారాధన మధ్య నువ్వు నివసిస్తా ఉన్నావో, వాళ్ళందరి నుంచి కూడా నువ్వు బయటికి రా, నువ్వు సపరేట్ అవ్వు, వేరు అని చెప్పి అబ్రహాముని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆమేన్. అయితే అబ్రహాము ఒక తప్పు చేశాడు. అప్పుడు ఆయన ఒక్కడే రావాల్సింది పోయి, ఆయన భార్య మాత్రమే రావాల్సింది పోయి, ఆయనతో పాటు తన తండ్రిని తెచ్చుకున్నాడు, లోతును కూడా తెచ్చుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతకాలం అయితే అబ్రహాముతో ఉన్నారో అంతకాలం కూడా దేవుడు ఆశీర్వదించాలి అబ్రహాముని. ఆమేన్. ఎందుకనంటే ప్రియ సోదరి సోదరులారా, మనం ఎంతకాలం అయితే రక్షణ పొందిన తర్వాత, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఈ లోకంతో అంటుకట్టబడి ఉంటామో, లోక కార్యాలను అంటగలుగుతామో, అంతకాలం కూడా దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపడం, అంతకాలం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించడు. సో దేవుడు ఏం కోరుకుంటాడంటే, ఒక్కసారి నువ్వు రక్షణ పొందిన తర్వాత, ఒక్కసారి నువ్వు దేవుణ్ణి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత నేనేం చేయాలంటే పూర్తిగా లోకం నుంచి వేరైపోవాలా. దేవుడు కోరుకుంటుంది అది. ఆమేన్. కాబట్టి అబ్రహాము ఆ తప్పు చేసినప్పుడు ఆ లోతు ఫస్ట్ వాళ్ళ నాన్నగారు చనిపోయాడు. ఆమేన్. అబ్రహాము యొక్క తండ్రి చనిపోయాడు. ఆ తర్వాత లోతు మరి అక్కడ చిన్న గొడవ వచ్చి లోతు కూడా విడిపోయాడు. ఆమేన్. లోతు ఎప్పుడైతే పోయాడో ఆ నెక్స్ట్ మీరు చదవండి బైబిల్లో, ఆ వెంటనే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రత్యక్షం ఏమన్నాడు? ఇదిగో నీ సంతానం నేను వృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణు వల్ల నేను మీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఇదిగో ఒక కోడి దూడను వధించు, ఒక గొర్రె పిల్లను వధించు, ఒక పొట్టేలు వధించు అని చెప్పి వధించిన తర్వాత ఆ మధ్యలో ఆయన నడిచిపోయి ఒక వాగ్దానం, ఆయన నిబంధన కూడా చేశాడు అబ్రహాంకి. హల్లెలూయా. అబ్రహాం అడిగాడు, అయ్యా నువ్వేమో నీ సంతానాన్ని అట చేస్తాను చెప్పి అంటున్నావు, నాకు చూడబోతేనే ముసలోడిని అయిపోతున్నా, చూడబోతే నా పనివాడు అనేటువంటి ఎలియాజరే నాకు వారసుడుగా అయ్యేలాగా ఉన్నాడు, నువ్వు చూస్తేనేమో నీ సంతానం ఉంది, నీకు ఇస్తానని చెప్పి అంటున్నావు, చూడబోతే లేట్ అయిపోతుంది, ఎట్లాగయ్యా నాకు ఎలాగ రుజువు అని చెప్పి అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నిబంధన నీకు చేస్తా ఉన్నాను, ఒక గొర్రె పిల్లని వధించు, ఒక కోడిని వధించు, ఒక పొట్టేలు వధించు, అటు మధ్యలో నుంచి నేను నడిచి వెళ్ళి ఆమేన్ తద్వారా నేను ఆ నిబంధనని నేను స్థిరపరుస్తానని చెప్పి దేవుడు అక్కడ అబ్రహాముకి ఆ నిబంధన స్థిరపరిచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఎంతకాలం అయితే లోకంతో అంటగలుగుతామో అంతకాలం దేవుడు మనల్ని పూర్తిగా ఆశీర్వదించడు. ఆమేన్. సో కాబట్టి క్రైస్తవులు మనం ఏం చేయాలంటే లోకం నుంచి పూర్తిగా వేరైపోవాలి. ఎందుకు వేరవ్వాలి అంటే, దేవుడు మనల్ని రక్షించాడు కాబట్టి, మనకి బదులుగా మనల్ని చంపాల్సింది దేవుడు యేసుక్రీస్తుని చంపాడు కాబట్టి, యేసుక్రీస్తుని అంగీకరించాడు కాబట్టి మనల్ని బ్రతికించాడు దేవుడు. హల్లెలూయా. ఒక గాడిద పిల్ల పుట్టిందంట. ఆ గాడిద పిల్ల ఎలా పుట్టిందంటే, దాని మోకాళ్ళు రెండు కూడా ఇట్లా ఆనుకొని ఉన్నాయి, నడవలేకపోతుంది. దాని చెవులేమో నిటారుగా ఉండాల్సింది పోయి ఇట్లా పడిపోయి ఉన్నాయి. ఆమేన్. మెల్లకన్ను అంట దానికి. ఆమేన్. వెనక తోకేమో నిటారుగా నిలబడి ఉందంట, చెవులేమో పడిపోయి ఉన్నాయి. ఓకే. సో అదేంటంటే, ఆ గాడిద పిల్ల ఎలా పుట్టిందంటే అందవిహీనంగా పుట్టింది, అది ఒక అవిటిదానిలాగా పుట్టింది. కాబట్టి అది పని చేయడానికి పనికిరాదు. ఆమేన్. కానీ అది తొలిచూలు గాడిద పిల్ల. ఆమేన్. ఇప్పుడు అది పుట్టిన తర్వాత తన యొక్క పరిస్థితిని చూసుకొని ఆ గాడిద పిల్ల అంటుందంట, బాధపడతా భయపడతా తల్లితో అంటుందంట, అమ్మా ఓనర్ వస్తే, యజమానుడు వస్తే నన్ను చంపేస్తాడు, ఎందుకంటే నేను ఆయనకి పనికిరాను, నా వల్ల ఉపయోగం లేదు కాబట్టి ఆయన నన్ను చంపేస్తాడు ఖచ్చితంగా అని చెప్పి భయపడతా ఉంటే, ఆ గాడిద పిల్లకి ధర్మశాస్త్రం తెలుసు అంట. ఆమేన్. ఆ తల్లి గాడిదకి ధర్మశాస్త్రం తెలుసు. ఆ తల్లి గాడిద ఏమంటుందంటే, అమ్మా నువ్వు భయపడొద్దు. ఆమేన్. ఎందుకనంటే నీవు ఈ విధంగా పుట్టావు కాబట్టి నీకు బదులుగా ఒక గొర్రె పిల్ల ఇవ్వమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నీకు బదులుగా ఒక గొర్రె పిల్లని వధించమని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు కాబట్టి చదవండి, ధర్మశాస్త్రంలో అంటే నిర్గమకాండంలో ఉంటుంది ఆ మాట. ఆమేన్. నిర్గమకాండము
నేను నోట్ చేసుకున్నాను, బట్ అది గుర్తులేదు నాకు. అది ధర్మశాస్త్రంలో ఒక రూల్ అనమాట. అది 13వ అధ్యాయం. ఎస్, 13వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండము. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలెను. హల్లెలూయా. ఏం చెబుతున్నాడు దేవుడు? ప్రతి గాడిద పిల్లను, తొలి పిల్లను, ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి. హల్లెలూయా. సో ఈ రూల్ తెలుసు కాబట్టి ఆ తల్లి గారిది ఏమంటుందంటే, నీకు బదులుగా గొర్రె పిల్లని తీసుకుంటారు. ఆమేన్. సో నీకు బదులుగా గొర్రె పిల్ల బలి అవుతుంది. నిజానికి అర్పించడం అంటే ఏంటి అంటే, జంతువుల్ని వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు, బలిస్తారన్నమాట. కాబట్టి తొలిచూలు గాడిద పిల్లని సాక్రిఫైస్ చేయాల్సిన బదులుగా దేవుడు ఏమంటాడంటే, దానికి బదులు గొర్రె పిల్లని వధించండి. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మనము పాపులుగా పుట్టాం, మనము కుంటివాళ్ళుగా ఉన్నాం, మనం గుడ్డివాళ్ళుగా ఉన్నాం. ఆమేన్. మనం అంగవిహీనులు అయిపోయాం, పాపం చేత కొట్టబడ్డాం, మన రూపు మారిపోయింది. ఆమేన్. సో మనలో ఎలాంటి మంచితనం లేదు, మన అందరం కూడా పాడైపోయి ఉన్నాం. ఆమేన్. సో మన పుట్టుక చెడిపోయింది, దేవుడికి మనం ఎంత మాత్రం కూడా పనికిరాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మల్ని రక్షించడం కోసం నేను ఒక గొర్రె పిల్లని ఏర్పాటు చేశాను. హల్లెలూయా. సో మిమ్మల్ని రక్షించడం కోసం, మిమ్మల్ని బ్రతికించడం కోసం నేను ఒక గొర్రె పిల్లని ఏర్పాటు చేశాను. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎంత త్యాగం చేశాడో, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మీరు గమనించండి ఒకసారి. కాబట్టి లోకాన్ని మనము విడిచిపెట్టాలి, దానికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలా. లోకాన్ని పూర్తిగా త్యజించి దేవుని కోసం మనం నిలబడాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఖచ్చితంగా ఉంది. ఎందుకు అనంటే, దేవుడు మన పట్ల చేసిన త్యాగం అటువంటిది, దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ అటువంటిది. కాబట్టి ప్రియ సోదరి సోదరా, దేవుడు ఎప్పుడు కూడా మన వైపు చూడట్లేదు, కానీ మనకు బదులుగా అర్పించబడినటువంటి యేసుక్రీస్తు వైపు చూస్తా ఉన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు వధించబడ్డాడు. యేసుక్రీస్తు వధించబడినప్పుడు యేసుక్రీస్తుని దేవుడు అంగీకరించాడంటే రుజువు ఏంటండి? ఆమేన్. గొర్రెపిల్ల వధించబడింది. గొర్రెపిల్ల వధించబడిన తర్వాత ఆ గొర్రెపిల్ల అంగీకరించబడిందో లేదో ఎలా తెలుస్తుంది? గొర్రెపిల్ల లేవదు మళ్ళీ. ఆమేన్. సో గొర్రెపిల్ల వధించబడిందో లేదో మనకు తెలియదు. పాత నిబంధనలో ఆ రూల్ లేదు. ఓకే, దేవుడు చెప్పాడు వధించమని, వధించారు, అంతే, అయిపోయింది, నీ పాపం పోయింది. కానీ యేసుక్రీస్తు మనిషి కాబట్టి ఆయన చనిపోవడంతోనే అవలా, చనిపోయినంత మాత్రం మన పాపం పోయినట్టు కాదు, దేవుడు ఆయన అంగీకరించాల. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? దేవుడు మన బదులు ఇంకొకళ్ళు చనిపోయారు, కానీ అర్పించబడినట్టు అర్పణ దేవుడు స్వీకరించాలా. ఆమేన్. దేవుడు దహించాలి దాన్ని. హల్లెలూయా. సో దానికి మరి రుజువు ఏంటి? యేసుక్రీస్తుని అంగీకరించడానికి రుజువు ఏంటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, చనిపోయినటువంటి ఆ యేసుక్రీస్తు మరలా తిరిగి లేవవలసి ఉన్నది. హల్లెలూయా. సో మూడో దినాన యేసుక్రీస్తు తిరిగి లేవటం ద్వారా ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈ యేసుక్రీస్తుని నేను బ్రతికించాను కాబట్టి మరలా నేను ఆయన యొక్క అర్పణను నేను స్వీకరించాను. ఆమేన్. కాబట్టి ఆయన అర్పణను నేను స్వీకరించానంటే అర్థం ఏంటంటే, నేను మీకు రక్షణ ఇచ్చాను, ఆయన ద్వారా మీకు రక్షణ వచ్చిందని చెప్పి దేవుడు ఇప్పుడు కన్ఫర్మేషన్ మనకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మన పట్ల చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎంత త్యాగం చేస్తా ఉన్నాడు మన పట్ల ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆయన కోసం మనం పరిపూర్ణంగా మరి లోకం నుంచి వేరేవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఆయన కోసం నమ్మకంగా జీవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి మరి దాన్ని కష్టం అనుకోకుండా మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా దేవునికి నమ్మకంగా, దేవుని పట్ల విధేయత కలిగి ఆయన చేసిన త్యాగానికి మనం ఖచ్చితంగా కృతజ్ఞత చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఆమేన్. సో కాబట్టి అబ్రహాము ఆ విధంగా నమ్ముతూ ఉన్నాడు. అబ్రహాముకి ఇస్సాకుని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము
ఎప్పుడైతే ఆ లోతు వేరైపోయాడో దేవుడు వచ్చి ఆయన్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత ఆ లోతుని కొంతమంది రాజులు వచ్చి యుద్ధం చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. ఆమేన్. పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే తన యొక్క బంధువుడి కోసం, తన యొక్క రక్త సంబంధి కోసం ఇప్పుడు అబ్రహాం యుద్ధం చేస్తాడు పోయి. హల్లెలూయా. యుద్ధం చేయటమే కాదు, వాళ్ళ మీద విజయం సాధించి మరలా లోతుని తనకున్న సమస్తాన్ని విడిపించి ఆయన తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు దేవుడు మనల్ని రక్షించాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనకి కొన్ని వాగ్దానాల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ వాగ్దానాల్లో, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానంలో లోతు కూడా పాలుభాగస్తుడై ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాం యొక్క రక్త సంబంధి కాబట్టి ఇప్పుడు లోతు కూడా భాగస్వామి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఆ మాటను పట్టుకొని ఆ లోతు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో యుద్ధం చేసి వాళ్ళ బారి నుంచి లోతును విడిపించి తీసుకొస్తా ఉన్నాడు. అలాగే ఈరోజు రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు, స్వస్థత దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కలువరి శిలువలో పొందినటువంటి ఆ కాచిన రక్తం ద్వారా దేవుడు మనకి రక్షణ ఇస్తే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. ఆమేన్. అయితే ఈరోజు ఎవరైనా సరే ఆ రక్షణని కోల్పోతే, లేదంటే ఎవరైనా సరే స్వస్థత అయిపోయిన ఆరోగ్యం కోల్పోయి ఎవరైనా సరే మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరైనా సరే ఉంటే వాళ్ళ కోసము మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. సో వాళ్ళని వెంటాడి మనం ఏం చేయొచ్చు అంటే వాళ్ళని ఆ రోగం నుంచి విడిపించి తీసుకొని రాగలిగినటువంటి అవకాశం మనకి ఉన్నది. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మన బంధువుల్లో కానీ రక్త సంబంధుల్లో కానీ ఎవరైనా రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆమేన్. ఎవరైనా సరే రోగగ్రస్తులు ఉంటే, ఎవరైనా సరే స్వస్థత లేకుండా ఉంటే, రోగంతో ఇబ్బంది పడతా ఉంటే మనం ఏం చేయాలంటే ఆ వాగ్దానం పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆ రోగం నుంచి వాళ్ళని విడిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులు, అందుకోసం దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందంటే రక్షణ అనేది కేవలం నీ ఒక్కడికే కాదు. ఆమేన్. బైబిల్ ఏం చెప్తుందంటే నమ్మిన అంటే పౌలు గారి దగ్గరికి, పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు నాయకుడు వాళ్ళని అడుగుతున్నాడు. ఏమంటాడంటే, అయ్యా రక్షించబడ్డకు నేనేం చేయాలని అడిగాను. అడిగినప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. హల్లెలూయా. విశ్వాసం ఉంచింది ఎవరు? జైలు నాయకుడు ఒక్కడే. కానీ పౌలు గారు ఏమంటాడంటే, ప్రభు అయిన యేసునందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆమేన్, నీవు అలాగే నీతో పాటు నీ కుటుంబం కూడా రక్షించబడుతుంది. అంటే రక్షణ అనేది దేవుడు ఆ కలువరిశిలువలో కార్చి ఆ రక్తం కార్చి ప్రాణం అర్పించి ఇచ్చినటువంటి రక్షణ అనేది కేవలం నీ ఒక్కడికే కాదు. నువ్వు నమ్మితే నీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే కుటుంబంలో రక్షణ లేకుండా ఉంటే ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయొచ్చు. ఎవరైనా సరే దెయ్యం చేత ఈడ్చుకెళ్ళబడతా ఉంటే మనం వెనకాల వెళ్ళి ఆ దెయ్యంతో ఏమని చెప్పాలంటే, దెయ్యమా, దేవుడు నన్ను రక్షించాడు, నా కోసం ఆయన చనిపోయాడు, దాన్ని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా నమ్మకాన్ని బట్టి ఇప్పుడు నా కుటుంబీకులు కూడా దేవుడు రక్షిస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు నామములో నా బిడ్డల్ని, నా భర్తని విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పంటే సాతాను ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనం ఏం చేయాలంటే మన యొక్క గాడ్ గివెన్ రిచెస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, లేదా ధన్యతలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనము అనుభవించాలి. ఆమేన్. మీకు విషయం తెలుసా? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసి ఆయన భూమి మీద నిలబడ్డాడు. లోతు వెళ్ళిపోయాడు. లోతు చూజ్ చేసుకున్నాడు, నేను యోర్దాను ప్రాంతాన్ని నేను చూస్తున్నాను, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నేను తీసుకుంటాను, అక్కడికి వెళ్తాను నేను అని చెప్పి అన్నాడు. సరే అక్కడికి వెళ్ళు అని చెప్పన్నప్పుడు ఇప్పుడు అబ్రహాం ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. అక్కడ లోతు వెళ్ళిపోయాడు, తండ్రి లేడు, తండ్రి ఇప్పుడు చనిపోయాడు, లోతు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాం ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ భూమిని నేను నీకు ఇస్తా ఉన్నాను, నువ్వు నిలబడ్డటువంటి ఈ ప్రదేశాన్ని నేను నీకు ఇస్తా ఉన్నాను, కాబట్టి
నువ్వు తూర్పు వైపుకు నడు, పశ్చిమానికి నడు, ఉత్తరానికి నడు, దక్షిణానికి నడు. నువ్వు ఎంత మట్టుకైతే తిరుగుతావో ఎంత కూడా నేను నీకు ఇస్తా ఉన్నా. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను ఈ భూమిని ఇచ్చేసా కాబట్టి నువ్వు దీన్ని తిరిగి చూసుకో ఒకసారి. ఆమేన్. ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఒక ఇల్లు ఇచ్చారనుకుందాం, ఇల్లు రాసి ఇచ్చామండి మీకు, ఏంటి ఇల్లు మీదే అని చెప్పి పత్రాలు చేతిలో పెట్టారు. ఆమేన్. చేతిలో పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ఆ ఇల్లు లోపలికి వెళ్ళి వంటగది ఎట్టుంది, ఆమేన్, బెడ్రూమ్ ఎలా ఉంది, సెకండ్ బెడ్రూమ్ ఎలా ఉంది, హాల్ ఎలా ఉంది, బాత్రూమ్లు ఎలా ఉన్నాయి, ఆమేన్, కిచెన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటాం లేదా? హల్లెలూయా. తిరిగి చూసుకుంటాం కదా. ఓకే. అలాగే దేవుడు ఆ వాగ్దాన భూమిని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చిన తర్వాత కేవలం నిలబడి అట్టే చూస్తామని చెప్పలా. అబ్రహాం ఏమంటే నువ్వు తిరిగి చూడు ఒకసారి ఇదంతా. హల్లెలూయా. ఇదంతా కూడా నీదే, ఇదంతా తిరిగి చూడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే ఆ దేశంలో దేవుడిచ్చినట్టు ఆ వాగ్దాన భూమిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు అన్ని కూడా ఆయన చూసి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అబ్రహాం మీద ఉంది. హల్లెలూయా. ఆయన ఊరు పోతాడు. ఓకే, ఈ ఊరు నాదే అనమాట. ఆమేన్. ఈ ఊర్లో మంచి పంటలు పండుతున్నాయే, ఓకే బాగుంది, ఈ ఊరు నాదే. ఓకే. ఇంకొక ఊరు పోతాడు, ఇంకా నీళ్లు బాగున్నాయి, ఓకే దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఇక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, ఓకే బాగుంది. ఇంకో చోట పోతాడు, అక్కడ ఏదో ఫలాలు బాగున్నాయి, ఇక్కడ ఈ మంచి ఫలాలు దొరుకుతున్నాయి, ఓకే ఇది దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విధంగా అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడంటే తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన భూమిని తిరిగి పరిశీలన చేసి ఆయన తనంత తాను స్వయంగా అనుభూతి నేర్చుకుంటున్నాడు అవన్నీ. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుడు నీకు నాకు ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు, నీకు నాకు స్వస్థతనిచ్చాడు, నీకు నాకు సమాధానాన్ని ఇచ్చాడు, నీకు నాకు విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాడు, మంచితనాన్ని ఇస్తున్నాడు, దీర్ఘశాంతాన్ని ఇస్తున్నాడు, దయాళు ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు మనం ఎప్పుడైతే ఆయన యొక్క రక్షణ మనం అంగీకరించి అవన్నీ దేవుడు ఇచ్చేసాడు మనకి. హల్లెలూయా. ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు, స్వస్థ ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు. సో అన్ని మనకి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చాడని చెప్పి వెళ్ళకుండా దేవుడు స్తోత్రం చెప్పి అంటాం కాదు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం వాటన్నిటిని కూడా తరిచి అనుభవించి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు రక్షణ ఇచ్చాడు కదా, రక్షణ ఎలా ఉంటది? ఆమేన్. నాకు ఒక్కడికే కాదు, నా పిల్లలు కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఆ పిల్లలు రక్షణ పొందుకునేంత వరకు నువ్వు దాన్ని సాధించేంత వరకు నువ్వు పోరాడాలి అక్కడ. హల్లెలూయా. దేవుడికి స్వస్థత ఇచ్చాడు, యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే వస్తావు దేవుడు స్వస్థత ఇచ్చాడు నీకు. కాబట్టి ఇప్పుడు నువ్వు స్వయంగా రుచి చూసి తెలుసుకోవాలి. నీకు రోగం వచ్చింది, నీకు జ్వరం వచ్చింది, వెంటనే ఆ రక్షణ ఆ స్వస్థతను ఉపయోగించాలా. హల్లెలూయా. ప్రభువా నువ్వు నాకు స్వస్థత ఇచ్చావు, ఇదిగో నేను ఆ స్వస్థతని ఉపయోగించుకుంటున్నాను. స్వస్థ ఇచ్చాడు కదా దేవుడు, ఆ స్వస్థను మనం ఉపయోగించుకొని రుచి చూసి తెలుసుకోవాలి. ఓకే దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు. ఆమేన్. ఇల్లు ఇచ్చినప్పుడు బయట నిలబడి ఇల్లు నాదని చెప్పి అనుకోవటం కాదు. లోపలికి వెళ్ళి ఏ విధంగా మనం పరిశీలన చేసి అన్ని చోట్ల అనుభవిస్తామో అలాగే దేవుడిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మనం పొంది అనుభవించాలి. హల్లెలూయా. మనం స్వయంగా రుచి చూడాలి. అందుకోసం దేవుడు ఇచ్చింది మనకి. ఆమేన్. కాబట్టి దేవుడు మనకు స్వస్థ ఇచ్చాడు కాబట్టి ఆ స్వస్థతను మనం ఉపయోగించుకోవాలి. మనకేదైనా రోగం వచ్చినప్పుడు దాన్ని బయటికి తీయాలా. ఆమేన్. ఆ స్వస్థతను ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. సో మీకు యాక్చువల్గా ఇల్లు ఇచ్చాడు, ఇల్లు ఎంత పత్రం అంత ఇచ్చే డాక్యుమెంట్స్ సహా నీ పేరు మీద అన్ని రాసిచ్చిన తర్వాత నువ్వు ఎడకు పోయావు, ఊరికి వచ్చేసరికి ఎవడో ఉన్నావు లోపల. ఆమేన్. ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇల్లు నాదిరా, ఎందుకున్నావు ఎవరు అని చెప్పి అన్నప్పుడు ఏందండి నువ్వు మనిషే నేను మనిషినే. ఆమేన్. నీకెంత హక్కు ఉంటుంది ఇంట్లో ఉంటానికి, నాకు కూడా అంతే హక్కు ఉంటుంది అన్నాడు అనుకో. అప్పుడు ఏం చేస్తాం? మనం కాగితాలు తీసి చూపిస్తాం, కోర్టుకి వెళ్తాం, కేసు వేస్తాం. ఓకే ఇదిగోరా అని చెప్పి కోర్టు ఆర్డర్ కూడా తీసుకొచ్చి చూపించినప్పుడు వాడు అప్పటికే పోలేదు అనుకో. అప్పుడు ఏం చేస్తాం? పోలీస్ కేసు పెడతాం, పోయి పోలీసుని తీసుకొని వచ్చి వాడిని ఖాళీ చేపిస్తాం. ఆమేన్. సో మనకున్న అథారిటీ అంతా కూడా అధికారం అంతా కూడా మీద ఉపయోగిస్తాం. హల్లెలూయా. వాడు బయటకు పంపించేదాకా మనం ఊరుకోం. ఎందుకని? ఆ ఇల్లు మంద కాబట్టి, ఆ ఇల్లు ఆ వ్యక్తి మనకి ఇచ్చాడు కాబట్టి. ఆమేన్.
అలాగే దేవుడు నీకు నాకు స్వస్థత ఇచ్చాడు, దేవుడు నీకు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దెయ్యం వచ్చి ఏం చేస్తుందంటే ఆ ఆరోగ్యం తీసేస్తుంది. ఆమేన్. రోగం తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు ఆ సాతానుకి ఏం చెప్పాలంటే, ఒరేయ్ ఆరోగ్యం నాది, నువ్వెవరో తీసుకోవడానికి ఆరోగ్యం? దేవుడు నాకు ఇచ్చాడు ఆరోగ్యాన్ని. ఎలా ఇచ్చాడైనా? కలవరిశిల్లో పొందిన దెబ్బల చేత నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వెవడైనా ఆరోగ్యం తీసుకోవడానికి? ఇదిగో యేసుక్రీస్తు నామములో ఆరోగ్యం నాది, యేసుక్రీస్తు నామములో స్వస్థత నాది, నువ్వు వెళ్ళిపో అని చెప్పంటే వాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. వెళ్ళిపోకపోతే పరిశుద్ధాత్మను పోలీసులు చెప్పాలా. ఆమేన్. వాడు వెళ్ళిపోలేదనుకో, ఆమేన్, మనం ప్రార్థన దగ్గరికి ప్రార్థనకి వెళ్ళాలా, మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి అప్పుడు పరిశుద్ధాత్మ పిలిచినప్పుడు పరిశుద్ధాత్మ ఒక పోలీసులాగా వచ్చి ఆ సాతాన్ని వెళ్ళగొడతాడు. నీకు సంపూర్ణ పరిపూర్ణ స్వస్థత ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు దాన్ని వాగ్దానం చేసి వారసత్వంగా ఇచ్చాడు. ఆయన స్వస్థత మనది, ఆరోగ్యం మనది, రక్షణ మనది, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క రక్షణ మనది. దేవుడు మనకిచ్చాడు. సాతానుడికి ఎంత మాత్రం కూడా మన మీద అధికారం లేదు. మన బిడ్డలు కానివ్వండి, మన భర్తను కానివ్వండి, తాగుడికి బానిసలు చేసి లాక్కెళ్ళేంత అధికారం వాడికి లేదు. నువ్వు నమ్ముతున్నావా యేసుక్రీస్తుని? నీ భర్త తాగుతున్నాడా? ఆమేన్. నీ భర్తని కూడా రక్షించగలిగేటువంటి హక్కు దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే నీ కుటుంబం అంతా కూడా రక్షించబడుతుందని దేవుడు చెప్తున్నాడు ఆల్రెడీ. ఆమేన్. రాహాబు అనే వేశ్య నమ్మింది, వేలు వారిని దాచిపెట్టింది. కానీ ఆమె ఏమన్నదంటే, ఆ వేగుల వారు ఏమన్నారంటే, నీకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకో, నీ తల్లిని తీసుకొచ్చి తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకో, నీ అన్నదమ్ముని ఇంట్లో పెట్టుకో, నీ అక్కచెల్లెని ఇంట్లో పెట్టుకో, నీ ఇంట్లో ఎవరైతే ఉంటారో అందరూ రక్షిస్తాం. హల్లెలూయా అన్నారా లేదా? ఆ ఎరుకో కూడా కూలిపోయింది. కూలిపోయినప్పుడు కేవలం అంతా కూలిపోయింది, కానీ ఒక్క రాహాబు ఇల్లు మాత్రమే నిలబడి ఉంది. ఆ రాహాబు ఇంట్లో యాక్చువల్గా ఆ వేగులు అని దాచిపెట్టింది ఎవరంటే రాహాబు ఒకతే. మీ దేవుడే నిజమైన దేవుడు నమ్మింది ఎవరంటే రాహాబే. కానీ ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి తన యొక్క కుటుంబం అంతటి కూడా దేవుడు రక్షించాడు. హల్లెలూయా. అలాగే నోహు ఒకడే నమ్మాడు. జలప్రళయంలో బైబిల్ రాసినట్టు మీకు చదవండి. అక్కడ ఏముందంటే, నోహు కాలంలో నోహు ఒక్కడే నీతిమంతుడు కనపడ్డాడు. ఎంతమంది ఉన్నారట నీతిమంతులు? నోహు ఒక్కడే నీతిమంతుడు. కానీ ఆయన కుటుంబము నీతిమంతులు రాయబడలా. కానీ నోహు ఏం చేశాడంటే, దేవుడు వర్షం వచ్చిందని చెబితే ఆ మాటను నమ్మాడు నోహు. సో నోహు యొక్క నమ్మకాన్ని బట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన కుటుంబం అంతా రక్షించాడు. హల్లెలూయా. నమ్మింది ఒక్కడే, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ నమ్మిన వాడి యొక్క కుటుంబం మొత్తాన్ని కూడా రక్షించాడు దేవుడు. సో అది దేవుని యొక్క విధానమైనది. ఆమేన్. నువ్వు ఒక్కదానే నమ్మి నువ్వు ఒక్కదానే రక్షణ పొందడం కాదు. నువ్వు ప్రార్థన చేసి నువ్వు విశ్వసిస్తే, నువ్వు నమ్మితే, ప్రభువా నన్ను రక్షించిన నీవు ఈ లోకం నుంచి వేరు చేసి నన్ను మరి ఆ పాపం నుంచి నరకం నుంచి నన్ను తప్పించావు, నువ్వు నేను నమ్ముతున్నాను దాన్ని. అలాగే నా భర్తను కూడా రక్షించు, అలాగే నా పిల్లలు కూడా నువ్వు రక్షించు అని చెప్పి నువ్వు ప్రార్థన చేసి విశ్వసిస్తే ఖచ్చితంగా నీ కుటుంబం అంతటిని కూడా దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా పోరాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. లోతు పోయాడు నుంచి వదిలేలా అబ్రహాం. లోతు ఎవరు? తమ్ముడు కొడుకు. ఆమేన్. సో నా బంధువు కాబట్టి నేను అతన్ని వెంటాడతాను, ఆ రాజులు వెంటాడతాను, వాళ్ళతో ఫైట్ చేస్తాను, యుద్ధం చేస్తాను, విడిపిస్తానని చెప్పి ఆయన వెంటబడి మరి వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేసి లోతుని విడిపించుకొని తీసుకొచ్చాడు ఆయన. అలాగే ఈరోజు కూడా మనం రక్షించబడ్డాం, కానీ మన కుటుంబంలో భర్తని సాతానుడు ఈడ్చుకెళ్ళిపోతా ఉన్నాడు, మన పిల్లల్ని సాతానుడు ఈడ్చుకెళ్ళి లోకంలో పడేస్తా ఉన్నాడు. వాళ్ళు సినిమాలు చూస్తున్నారు, మందు తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. ఈ విధంగా పాడైపోతున్నప్పుడు మనం అబ్రహాము లాగా నిలబడాలా. అబ్రహాము వెంటాడినట్టుగా మనం కూడా వెంటాడాలి సాతాన్ని. హల్లెలూయా. ఎందుకంటే ఆ హక్కుని దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు, ఆ రైట్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళి, ఇదిగో సాతానా, దేవుడు నా కుటుంబం అంతా కూడా రక్షిస్తాను వాగ్దానం చేశాడు,
నా కుటుంబం మీద నీకు ఎంత మాత్రం అధికారమో లేదు. యేసుక్రీస్తు నామములో నా కుటుంబాన్ని విడిచిపెట్టంటే వాడు ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అబ్రహాము ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విధంగా అబ్రహాము మరి మనం విశ్వసించినప్పుడు దేవుడికి మనం ఇష్టలుగా ఉంటాం కాబట్టి ఆయన మనం అడిగిన ప్రతిదాన్ని కూడా చేయడానికి ఆయన సిద్ధపడతాడు. కాబట్టి ఆ విధంగా అబ్రహాము యొక్క విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. ఆ విధంగా మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, మన భర్తలను అందరినీ కూడా మనం రక్షించుకుందాం. తద్వారా దేవునికి మనం ఇష్టలుగా ఉందాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి వల్ల సమృద్ధిగా ఆశ్రయించును గాక. ఆమేన్. ఈ సమయంలో మరి సాంగ్ వచ్చే సమయం తీసుకుంటారు. హల్లెలూయా. సరే, మంచిది. అబ్రహాము ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడు, మనము కూడా అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము ఎలాగైతే తన స్వజనుల నుంచి వేరయ్యాడో మనం కూడా లోకం నుండి, పాపము నుండి, పాప కార్యాల నుండి వేరైనప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ ఫలాలను మనం అనుభవిస్తాం. హల్లెలూయా. నిజముగా దేవుడు ఏదైతే మనకు ఇస్తానని ఉన్నాడో అది ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. అబ్రహాము విశ్వాసములో మనం పాలిభాగస్థులముగా కావటానికి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము యూదులైనప్పటికీ, మనం అన్యులైనప్పటికీ మనందరిని కలిపి క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు ద్వారా మనందరము కూడా ఆ విశ్వాసములో పాలిభాగస్థులమై ఉన్నాం. అబ్రహాము షరతులు లేనటువంటి నిబంధన ద్వారా వచ్చాడు. మనకు కూడా దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. హల్లెలూయా. మంచి సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని దాసుని నిలబెట్టుకొని నిజముగా నా తండ్రి అబ్రహాము విశ్వాసము గురించి మాతో మాట్లాడారు. అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే, అయా దినదినము నా తండ్రి నీపై ఎక్కువగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా. నువ్వు వాగ్దానం చేసినటువంటి ఆ మాట మీద నమ్మకం ఉంచున్నాడు. ఓ దేవుడు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన కార్యం ఖచ్చితంగా జరిగిస్తాడని నా తండ్రి అయా 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ప్రభువా. అటువంటి విశ్వాసాన్ని మేము కూడా కలిగి ప్రభువా, మేము కూడా ఎత్తబాటు కొరకు నా తండ్రి దినదినము నా తండ్రి మా విశ్వాసమును నా తండ్రి పెంపొందించవలసిందని నా తండ్రి మాతో మాట్లాడా. దేవా, నిజముగా యేసుక్రీస్తు చనిపోయి నిత్యముగా దేవుడు ఆయన అంగీకరించాడు అంటానికి ఒక రుజువు ఉన్నదని మాతో మాట్లాడా. అదేదో కాదు గాని ఆయన తిరిగి లేవటం. ప్రభు ఆయన తిరిగి లేచినప్పుడు నిజముగా నా తండ్రి ఆయన పునరుద్ధానుడని, ఆ పునరుద్ధానం మాకు అందరికి ఉందని, మేము కూడా ఒక దినాన్ని తిరిగి లేస్తాము చనిపోతే నా తండ్రి మాకు తెలియపరిచాం. ప్రభువా, అబ్రహాము ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆకాశ నక్షత్రముల వలె, ఇసుకరేణు వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఎడారిలో నిలబెట్టావు, నిబంధన ఇచ్చావు ప్రభువా. ఈ చివరి కాలంలో వధువుకు నా తండ్రి ఒక నిబంధన ఇచ్చావు ప్రభువా. ఈ చివరి కాలమునకు నా తండ్రి ఒక పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని ఇచ్చావు ప్రభువా. ఆ వాక్యము ద్వారా జీవించినప్పుడు ప్రభువా, ఆ వాక్యము ద్వారా మేము నా తండ్రి జీవించినప్పుడు ప్రభువా, నువ్వు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం మేము పొందుకుంటామని మాకు తెలియపరిచావు. ఇదిగో ఒక కుటుంబంలో భర్త మారాడంటే, భార్య మారాడంటే పరిపూర్ణంగా వారు నా తండ్రి ప్రార్థించినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా మార్చబట్టడానికి నా తండ్రి అవకాశం ఉందని మాకు తెలియపరిచావు. జైలు నాయకులు మేము చూసినప్పుడు ప్రభువా, నువ్వు రక్షింపబడ్డట్లయితే నీ కుటుంబం మొత్తం కూడా నిత్యముగా దేవుని యొక్క రాజ్యంలో వారసులు అవుతారని తెలియపరిచావు. నోవాహు కుటుంబం కూడా నా తండ్రి, నోవాహును బట్టి నా తండ్రి ఆ కుటుంబం అంతా వాడెక్కింది ప్రభువా. అలాగే నా తండ్రి ఈ చివరి కాలంలో మేము కూడా నా తండ్రి నీ వాగ్దాన వాక్యాన్ని నమ్మి దాని ప్రకారం జీవించినప్పుడు ప్రభువా, ఆయా రక్త సంబంధికులు కూడా నా తండ్రి అనేక మంది ఈ రక్షణ పొందుకుంటారని మాకు తెలియపరిచావు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. నేనును నా ఇంటి వారును
యెహోవాను సేవించెదము. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజయుడని, సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని, సిల్వలో నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. శ్రమలో శోధనలో మరణ బంధకములో శాంతి సమాధానం దయచేసిన దేవుడు, శ్రమలో శోధనలో మరణ బంధకములలో శాంతి సమాధానం దయచేసిన దేవుడు, ఆశా నిరాశలలు ఆవేదన వలయములో, ఆశా నిరాశలలు ఆవేదన వలయములో ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు, ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును, ఏ పాపము నన్ను ఏలనీయని వాడు ఏ అపాయమును రాకుండా కాపాడును. పాటు లేనివాడు నిదురపోని దేవుడు, ఆమేన్. పాటు లేనివాడు నిదురపోని దేవుడు, నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు, నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును, దీర్ఘాయువు చేత దీవించు దేవుడు దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును. మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు, మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు, మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును, మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, ఆయనే సజీవుడని, ఆయనే విజేయుడని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము, యెహోవాను సేవించెదము. హల్లెలూయా. స్తోత్రం నా తండ్రి. అబ్రహామునకు ఉన్నటువంటి విశ్వాసమును మాకు దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి, అబ్రహాము అయా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభువా, నా తండ్రి బలహీనుడు కాక ప్రభువా, అయా 25 సంవత్సరాలు ప్రభువా అతను నమ్ముకుంటూ వచ్చాడు ప్రభువా. అయా అదే విశ్వాసాన్ని ప్రభువా మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే మేము అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాము తండ్రి. అయా నా తండ్రి, క్రీస్తు ద్వారా మేము అబ్రహామునకు వారసులమై ఉన్నాము ప్రభువా. అయా నా తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను.
అయా నా తండ్రి మా కుటుంబాలను ప్రభువా సాతానుడు ఇచ్చుకెళ్ళిపోతున్నప్పుడు తండ్రి, అయా సాతానుడు నాయన త్రాగుడుకు బానిసలు చేస్తా ఉన్నప్పుడు ప్రభువా, అయా సాతానుడు నాయన ఓ ప్రభా సినిమాలకు లోకానికి బానిసలు చేస్తా ఉన్నప్పుడు ప్రభువా, అబ్రహాము ఏ విధంగా అయితే ఆ రాజులను వెంటపడి లోతును విడిపించాడు ప్రభువా, ఆ విధంగా మేము కూడా మా కుటుంబీకుల కోసం ప్రార్థనలో పోరాడి ప్రభువా, అయా సాతాను నుంచి ప్రభువా, సాతాను యొక్క బారి నుంచి విడిపించడానికి సహాయం చేయండి. తగిన విశ్వాసం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, అయా అతని అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రదేశాన్ని అతను ఏ విధంగా తిరిగి చూశాడు ప్రభువా, ఆ విధంగా మీరు మాకు ఇచ్చినటువంటి నాయన రక్షణను, అయా నా తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ స్వస్థతను ప్రభువా మేము కూడా స్వయంగా రుచి చూసి తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ కుటుంబీకుల్లో ఎవరైనా సరే ప్రభా ఓ నాయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ప్రభువా, అయా నా తండ్రి సాతానుతో ప్రభువా మేము అయా నా తండ్రి పోరాడి ప్రభువా ప్రార్థన ద్వారా నా తండ్రి, అయా నా తండ్రి ఆ రోగాన్ని ప్రభువా జయించిన ఆయన స్వస్థతను తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. అయా అటువంటి విశ్వాసం నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా నా తండ్రి ఓ ప్రభు అబ్రహాం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు ప్రభువా, అయా నా తండ్రి అబ్రహాం ఏ విధంగా నా తండ్రి తన యొక్క సొంత ఓ శరీరాన్ని చూడలేదు ప్రభువా, అయా తన భార్య యొక్క శరీర పరిస్థితి చూడలేదు ప్రభువా, కేవలం ఈ వాక్యం యొక్క వాగ్దానం మాత్రమే చూశాడు ప్రభువా, కేవలం ఈ మాట వైపు మాత్రమే చూశాడు ప్రభువా. కనుకనే 25 సంవత్సరాలు ప్రభువా, 25 సంవత్సరాలు ప్రభువా ఓపికతో అయా నా తండ్రి విశ్వాసంతో ఉండగలిగాడు ప్రభువా. ఆ విధంగా మేము కూడా నా తండ్రి మీ వాక్యాన్ని చూస్తూ ప్రభువా విశ్వాసంలో దినదినము నాయన బలం పొందుకోవడానికి సహాయం చేయండి. అయా నా తండ్రి మీరు ఇచ్చిన రక్షణను అయా నా తండ్రి మేము అయా మా కుటుంబం అంతా అనుభవించడానికి సహాయం చేయండి ప్రభువా. అలాగే మీరు ఇచ్చినటువంటి స్వస్థతను ప్రభువా మాతో పాటుగా మా కుటుంబం అంతా కూడా ఓ ప్రభువా నా తండ్రి మేము పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఆ విధంగా నా తండ్రి అయా ప్రార్థనలో ప్రభువా అయా నా తండ్రి పట్టుదలతో పోరాడి ప్రభువా, అయా నా తండ్రి మా కుటుంబం అంతటిని కూడా రక్షించుకోవడానికి ప్రభువా, అయా నా తండ్రి మా కుటుంబం అంతటిని కూడా నాయన స్వస్థతలోకి తీసుకుని రావడానికి ప్రభువా, అయా మేము విశ్వాసంతో అబ్రహాం యొక్క విశ్వాసంతో నింపబడ్డకు సహాయం చేయండి ప్రభువా. విన్న వాక్యం అందరి హృదయాలు నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. అయా మాకందరికీ కూడా అబ్రహాం వంటి విశ్వాసం మాకు దయచేయమని, అయా మా విశ్వాసాన్ని పరిపూర్ణం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానము సకలలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ఒకటి మూచిపడింది. అందరికీ వందనాలు. టీవీ ఉన్నాయంటండి, సో ఎవరు కదలొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. కూర్చోమ్మా, టీ తాగిపోతుంది, కూర్చో. దోమలు ఎరగేస్తున్నాయి, మామూలు కొట్టట్లా.